ప్లీజ్ సార్ ఫోన్ ఆఫ్ చేయండి. మనం మాట్లాడుకుందాం. ఎవరికి బుగులు వాడినట్టు కదా, ఎవరికి బుగులు వాడిన కలపంటివి కదా. మాట్లాడు, ఒకసారి మాట్లాడు. ఏంటి సార్ మీరు మరీను? కొంచెం మా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. ఈ కంప్లైంట్ ఇచ్చిన అతను కూడా ముందు ఇలాగే అన్నాడు, మీరు అదే అంటున్నారు. మా బతుకులు మధ్యలో దూరం అయిపోయింది సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? గనుకని పెళ్ళిడికి వచ్చిన పిల్లని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కూర్చోబెడతావా? గా పిల్ల కాలేజ్ చదువు ఏం కావాలి? రేపు పరీక్ష రాస్తే నువ్వు రాస్తావు పోయి. అరే పిల్లగాడు లవ్ చేసుకొని లేచిపోతే అరే వాళ్ళని దూరాలు కానీ వాళ్ళ ఫ్యామిలీ స్టేషన్లో పెడతావా? ప్లీజ్ సార్ ఒక్క 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. మీరు కాస్త బయట కూర్చోండి సార్. సరే నేను బయట వెయిట్ చేస్తుంటా. హలో సార్. చెప్పండి ఇన్స్పెక్టర్ గారు, ఏమన్నా క్లూ దొరికిందా? క్లూ దొరకడం కాదు సార్, నా కోసాలు కదిలేటట్టు ఉన్నాయి. ఆ గోపి పెదనాన్న ఓ పొలిటీషియన్ తీసుకొచ్చాడు. ఆయన డీసీపీతో మాట్లాడమంటున్నారు. వాళ్ళు డీసీపీ రేంజ్కి వెళ్ళారా? అవును సార్. పెద్ద తలనొప్పిగా మారింది. మనం చట్టానికి వ్యతిరేకంగా మొత్తం ఫ్యామిలీని తీసుకొచ్చి లోపలేసాం. ఇది లీక్ అయితే నా పని క్లోజ్. ఎలాగయ్యా? మా అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోవటానికి ఉన్న ఒకే ఒక ఆధారం వాళ్ళు. వాళ్ళని వదిలేస్తే ఎలాగా? నాకు అర్థమైంది సార్. కానీ ముందు ఒక లాయర్ని తీసుకొచ్చాడు. ఏదో మాట్లాడి పంపించాను. మళ్ళీ ఇప్పుడు పొలిటీషియన్తో వచ్చాడు. వాడేమో ఊ అంటే డీసీపీ అంటున్నాడు. అలాగా? అవును సార్. సరే నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే సార్, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. ఉంటాను సార్. ఓకే. సుబ్రహ్మణ్యం సార్ వాళ్ళని లోపలికి రమ్మను. ఓకే సార్. ఏంటమ్మే మాట ముచ్చట అంతా అయిందా? మ్యాటర్ పాస్ చేసినావా? పర్మిషన్ తీసుకున్నావా? మాట్లాడాను సార్. ఆ గోపిని ఒక్కడిని వదిలేసి మిగతా వాళ్ళని తీసుకెళ్ళచ్చు. ఏంటి గోపిని వదిలేసి వెళ్ళాలా? అవును సార్. మొత్తం అందరినీ తీసుకెళ్తే ఎలా? నేను ఇబ్బందులు పడతాను కదా. అందరినీ తీసుకోనికి వచ్చినానే. అబ్బాయిని వదలడం కుదరదు సార్. కావాలంటే వాళ్ళని తీసుకెళ్ళమంటున్నానుగా. ఏదివా? ఏ కేసు లేకుండా ఎట్లా లోపలేస్తావు? కేసు లేకపోవడం ఏంటి సార్? కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంది. పోలీస్ స్టేషన్లోనే నన్ను కొట్టాడు సార్. కావాలంటే సాక్ష్యం కూడా ఉంది. మీరు వచ్చారని నేను దిగొచ్చాను. అందుకే వాళ్ళని తీసుకెళ్ళండి. ఏ సుబ్రహ్మణ్యం వాళ్ళని పంపించేసాయి. ఓకే సార్. సరే మనం అంత పట్టుదలతో పోవద్దు, తర్వాత నేను గోపిని నడిపిస్తలే. సరే ఒకసారి గోపిని పిలవండి, చూసి వెళ్ళిపోతాం. అతన్ని చూడటం కుదరదు. వీళ్ళని తీసుకెళ్ళండి. నీ సంగతి చూస్తుంటే నేను విన్న మాట నిజమే అనిపిస్తుంది. నీ వాళ్ళకం చూస్తుంటే బాగా కొట్టుంటావు. బాగానే కొట్టారయ్యా. వాడి కొట్టే దెబ్బలు చూసి మేము భరించలేకపోయాము. ఏంటమ్మా ఎక్కించి చెప్తున్నావు? ఎక్కించే చెప్పలేదయ్యా. వాడే తప్పు చేశాడని అంతలో కొట్టారు. సరే అమ్మా వదిలే. తమ్మి నేను ఒకసారి గోపిని చూడాలి. ఏంటి సార్ మీరు కూడా? సరే వెళ్ళి చూడండి, కానీ ఎక్కువసేపు ఉండొద్దు. రండి రండి. రాన్న రా ఇక్కడే. గోపి! గోపి! బాబు అయ్యో అమ్మా అయ్యో నాన్న బాబు గోపి చూడన్నా ఎట్ట కొట్టారు అన్నా. అయ్యో అయ్యో నాన్న మెల్లగా మెల్లగా లే గోపి. మెల్లగా గుడ్డులు పడినట్టు పదారన్నయ్యా. చూసారా చూసారా ఎలా కొట్టాడు వాడు? మనిషి
మనిషా రాక్షసుడా? ఎందుకయ్యా వాడి మీద ఎంత కోపం? భగవంతుడా, ఇది నీకు ధర్మం కాదయ్యా. తమ్మి గోపి, నేనెవరో తెలిసేది చేస్తా, నువ్వేం ఫికర్ చేయకు. నిన్ననే నాకు విషయం తెలిసింది. నువ్వు ధైర్యంగా ఉండు, నిన్ను ఎట్లైనా బయటికి తీసుకొస్తా. రెండో వెళ్దాం, రండి. అమ్మా అయ్యో. ఏందివే, నువ్వు మనిషివేనా? గాతిరిగానే కొట్టాడుది. మనిషి అనుకున్నావా, పశువు అనుకున్నావా? ఏంటి సార్, పోలీసుల సంగతి తెలీదా? ఇంట్రాగేషన్లు ఇవన్నీ మామూలే కదా. ఏందివా ఇంట్రగేషను? వాడేం టెర్రరిస్టా? ఎందుకు అంతలా కొంచెం? సార్, మీకు తోచిందనుకోండి, వాడు నన్నే కొట్టడానికి వచ్చాడు, అందుకే కొట్టాల్సి వచ్చింది. వాడి సంగతి నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు నా కథలు చెప్తున్నావు. వాడు కొట్లాటలకి వెళ్ళి మనిషి కాదు. నువ్వే వాడిని కోపం వచ్చేదాన్ని తిట్టుంటావు, అందుకనే వాడు రెచ్చిపోయాడు. చూడు, నిన్ను ఊకనే వదలా. ఏం చేస్తున్నావు చూడు. సార్, ఊరికే బెదిరించకండి. ఎవరి వల్ల నా ప్రమాదం ఉందంటే వాళ్ళని కాల్చే పవర్ కూడా ఉంది నాకు. ఓహో గట్లనా? గంట పవర్ ఉందా నీకు? చూద్దాం. సరే, ఇంకో దెబ్బ వాని ఒంటి మీద పడాలి, నీ ఒంటి మీద ఈ డ్రెస్ ఉండదు. పదండి పదండి వెళ్దాం. ఛా! కాలనీ పరువు తీశారు. జైలుకోసమే పుట్టినట్టున్నారు. ఛీ! చూడయ్యా, చూడయ్యా, మన ఇల్లంతా ఎంత చిందరవందరగా చేశారు. పోవే, ఇల్లుట ఇల్లు. అవతల మన గోపిగాడి పరిస్థితి చూడవే. వాడిని చితకబాది నానా హింసలు పెడుతున్నారే పోలీసులు. వాళ్ళని డబ్బులిచ్చి కొనాడే ఆ మాధవరావు. అందుకే ఆ లీడర్ వచ్చి చెప్పినా సరే గోపిని వదలలేదు వాళ్ళు. మన గోపిని తలుచుకుంటేనే గుండె ఆవిరైపోతుందయ్యా. వాళ్ళ చేతులు పడిపోను, అలాగేనా కొట్టేది? ఈ వాసుగాడు మనల్ని ఎంత మోసం చేశాడు. ఇప్పుడు వాళ్ళని వెతికి తెస్తే గాని వీళ్ళు గోపిని వదిలేలా లేరు. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దామయ్యా? పరిస్థితులను బట్టి చూస్తుంటే ఆ పిల్ల ఆత్మహత్య చేసుకున్నట్లేదు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఎక్కడో ఆనందంగానే ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియాలంటే వాళ్ళ స్నేహితులు తప్ప ఎవరికీ తెలియదు. వెళతాను, వెళ్ళి వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకుని ప్రాధేయపడి ఎలాగైనా సరే వాసుగాడు ఆచుకు తెలుసుకుని వాడిని తీసుకొస్తాను. ఇదిగో, మీరు ఇల్లంతా శుభ్రం చేసి ధైర్యంగా ఉండండి, నేను వచ్చేస్తాను. ఏమ్మా? అమ్మా. అమ్మ రాణి, వెళ్ళవే, వెళ్ళి చీపురు తీసుకురా, ఇదంతా శుభ్రం చేసుకుందాం. హలో, నేను వాసునమ్మా. వాసు, ఎక్కడున్నావురా? ఎందుకురా ఇలా చేసావు? అమ్మా, నేను మాట్లాడుతున్న విషయం ఎవరితోనూ చెప్పొద్దు, సరేనా? సరేరా. ఇంతకీ ఇప్పుడు ఇంట్లో ఎవరెవరున్నారు? ప్రస్తుతం రాణి నేను ఉన్నావురా. ఎవరమ్మా ఫోన్లో? అది లక్ష్మి అని మన బజార్ ఆవిడ. నువ్వు పని చూసుకోవే. అలాగే అమ్మా. కొంచెంసేపు ఆగరా.
వాసు మేమిప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి వచ్చావురా. పోలీస్ స్టేషన్ నుంచా? ఏమైందమ్మా? ఏంట్రా ఏం తెలియనట్టు అడుగుతావు? నీ పాటికి నువ్వు ఆ పిల్లని ఎగరేసుకుని వెళ్ళావు. ఆ పిల్ల తండ్రి రౌడీలతో వచ్చి మమ్మల్ని కొట్టి ఇల్లంతా ఆగం చేసి వెళ్ళాడురా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడంట. మమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కూర్చోబెట్టారురా. మీరిద్దరూ వస్తేనే మమ్మల్ని వదులుతామన్నారు. కానీ ఒరే ఒక్క నిమిషం ఆగరా, రాణి వస్తుంది. ఒరే వాసు, మీ పెదనాన్న గోపి వాళ్ళ మామగారు కలిసి నీకు ఉద్యోగం ఏర్పాటు చేసిన పార్టీ లీడర్ ఉన్నాడే, ఆయన ద్వారా జామీను మీద మమ్మల్ని వదిలేరురా. గోపిని మాత్రం వదలలేదురా. మీరు దొరికితే కానీ వాడిని వదలరంట. వాడింకా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడురా. ఒరే పాపం, వాడిని గొడ్డును బాదినట్టుగా బాదారురా. రాణి వస్తుంది, ఒక్క నిమిషం. ఒరే వాసు, ఇప్పుడు నువ్వెక్కడున్నావురా? ఆ అమ్మాయి ఎక్కడుంది? మీరు పెళ్లి చేసుకున్నారా? అమ్మా, మేము వైజాగ్లో ఉన్నామమ్మా. వైజాగ్లోనా? రేవతి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. ఓరి పాపాత్ముడా, ఎంత పనిచేసావురా! నువ్వేమన్నా ఎవరూ లేని అనాథం అనుకున్నావా? అమ్మా నాన్న అన్న చెల్లి అందరూ ఉండగా నీకేం కర్మరా ఒంటరిగా ఇలా దొంగ పెళ్లి చేసుకోవడానికి? ఎందుకురా నీ పెళ్లి ఈ అమ్మ కళ్ళారా చూడకుండా చేశావు? ఛ! ఏ కొడుకురా నువ్వు? నా కడుపును చెడబుట్టావు కదరా. అసలు నేను లేకుండా నువ్వు పెళ్ళెలా చేసుకోగలిగావురా? ఏం చేయనమ్మా, పరిస్థితి అలా వచ్చింది. ఏంట్రా ఏంట్రా పరిస్థితులు? ఈ మూలంగా మన కుటుంబానికి ఎంత అవమానం జరిగింది. గోపికి ఎంత పెద్ద కష్టం వచ్చింది. పోలీస్ స్టేషన్లో వాడిని చూస్తుంటే నా గుండె తరుక్కుపోయిందిరా. వాడి వళ్ళులా లేదురా, రక్తంతో తడిసి ముద్దయిందిరా. ఏరా, నేను అమ్మాయిని మర్చిపోయాను, ఇకపై బాధ్యతగా నడుచుకుంటానని ఎన్ని మాటలు చెప్పావురా? నీ మాటలు నమ్మే కదరా వాడు పడరాని పడి నీకు డబ్బు ఏర్పాటు చేశాడు. అంతలోనే ఏమైందిరా? ఇలా దగా చేసి మమ్మల్ని రోడ్డును పడేశావు. నేనన్న మాటలు నిజమేనమ్మా, కానీ రేవతి, నేను నిన్ను మరవలేకపోతున్నాను. నువ్వు లేకుండా బతకలేను, నేను చచ్చిపోతానని చెప్పి నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చింది. ఆ అమ్మాయి చచ్చిపోతే ఆ పాపం మనకే కదమ్మా తగిలేది, మన కుటుంబమే కదా ఇబ్బందులు పడేది. అందుకేనమ్మా మనసు మార్చుకోవాల్సి వచ్చింది, తనను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందమ్మా. నువ్వు మనసు మార్చుకున్నావు, పెళ్లి చేసుకున్నావు, కానీ ఇక్కడ నీ బతికే తిరగబడిపోయిందిరా. నీ ఆశ నిరాశ అయిపోయింది. ఆ పిల్ల నీదైంది, కానీ గవర్నమెంట్ ఉద్యోగం మాత్రం నీది కాకుండా పోయిందిరా. ఏంటమ్మా నువ్వు అనేది? అవునరా, నీకు ఉద్యోగం వచ్చిందంట, కానీ నువ్వు లేకపోయేటప్పటికీ అది వేరే వాళ్ళకి దక్కింది. అలాగే నీకెవరమ్మా చెప్పింది? నీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాడే ఆ రాజకీయ నాయకుడే మీ పెదనాన్నతో చెప్పాడంట. ఏరా, ఆ ఉద్యోగం కోసం నేను మీ అన్నయ్య ఎంత కష్టపడ్డావురా. చివరికి నేను దొంగతనానికి కూడా సిద్ధపడ్డాను కదరా. మా కష్టమంతా ఏటికి నీళ్లు పోసినట్టు అయింది కదరా. డబ్బు పోయి శని పట్టడం అంటే ఇదేరా? సరేలే, అవన్నీ నేను చూసుకుంటాను, కానీ నేను వైజాగ్లో ఉన్న విషయం, నీకు ఫోన్ చేసిన విషయం ఎవ్వరికి చెప్పొద్దు. సరేలే, ఎవరికి చెప్పలే. ఒరే వాసు, ఆ పిల్ల తండ్రి బాగా కోపంలో ఉన్నాడ్రా. ఏదన్నా ప్రమాదం జరుగుతుందేమో, జాగ్రత్తరా. అతను దేనికైనా సిద్ధపడేలా ఉన్నాడు. నిన్నేమైనా చేస్తాడేమోనని భయంగా ఉందిరా. నువ్వేం భయపడకమ్మా, నా అడ్రస్ ఆయనకి అంత తేలిగ్గా దొరకదు కదా. నా గురించేం నువ్వు దిగులు పడకు, అప్పుడప్పుడు నీకు ఫోన్ చేస్తుంటానులే. అమ్మా జాగ్రత్త, మళ్ళీ చెబుతున్నా, మేం వైజాగ్లో ఉన్న విషయం ఎవ్వరికీ తెలియనివ్వకు. సరేరా, నువ్వు జాగ్రత్త. సరేనమ్మా.